అందరికీ నమస్తే అండి. ఈ ఆయిల్ వచ్చేసి ఎప్పుడెప్పుడు పెట్టుకోవాలి, ఎవరెవరు పెట్టుకోవాలి, ఎంత పెట్టుకోవాలని చాలా మంది అయితే అడుగుతున్నారు. ఈ ఆయిల్ పెట్టుకోవడం వల్ల ఏం ఉపయోగం అని అడుగుతున్నారు. జుట్టు వచ్చేసి ఒత్తుగా పొడవుగా పెరగడానికి, అలాగే నల్లగా ఉండడం కోసం, చుండ్రు తగ్గించుకోవడం కోసం, జుట్టు ఊడిపోకుండా ఉండడానికి ఈ ఆయిల్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ ఆయిల్ ప్రిపేర్ చేసిన ప్రతిసారి స్టాక్ పెట్టడానికి అవ్వడం లేదు. ఎక్కువ ఆర్డర్లు రావడంతో తొందరగా కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోయినా సరే మనం అన్నింటినీ కానీ ఫ్రెష్గా తెప్పించుకొని ఈ విధంగా ఆయిల్ని అయితే ప్రిపేర్ చేస్తామండి. ఎండువి ఉపయోగించడం వల్ల ఆకులు కానీ పువ్వులు మన జుట్టుకు అంత ఉపయోగం అయితే ఉండదండి. అన్నీ కానీ ఈ విధంగా ఫ్రెష్గా ఉన్న వేసామనుకో చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ప్రతిసారి ఆయిల్ ప్రిపేర్ చేసేటప్పుడు అన్నింటినీ కానీ ఈ విధంగా ఫ్రెష్గాను తెచ్చే ఆయిల్ని అయితే ప్రిపేర్ చేస్తాను. ఆయిల్ ప్రిపేర్ చేసే ముందు ఎక్కువగా గుంటగలగ రాకనైతే ఉపయోగిస్తానండి. ఎందుకంటే ఈ ఆకు వల్ల మనకి జుట్టు తెల్లబడిపోకుండా ఉండడానికి, అలాగే జుట్టు ఊడిపోకుండా, జుట్టు పొడవుగా పెరగడానికి, జుట్టు రాలడం తగ్గించుకోవడం కోసం ఈ గుంటగలగ రాకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ఆకు కోసం నేను ఎక్కువ టైం అయితే కేటాయిస్తానండి. ఈ ఆకు ఎక్కువగా దొరికినప్పుడే ఆయిల్ని అయితే ప్రిపేర్ చేస్తాను. తక్కువగా మాత్రం ఆయిల్లో అయితే వేయను. ఎందుకంటే ఈ ఆకుయే మనకి జుట్టుకి ఎక్కువగా ఉపయోగపడుతుంది అనమాట. ఈ ఆకు కోసం మేము ఉదయం వచ్చేసి 10 గంటలకు అట్లా వెళ్ళామండి చెరువు దగ్గరికి. మేము ఇంటికి వచ్చేసరికి 3 అట్లా అయిపోయిందనమాట. అంత టైం పట్టింది. ఈ ఆకును వచ్చేసి చాలా మంది నలిపి చూపించమని చెప్పారు. అందుకోసం అనేసి ఇప్పుడైతే నలుపుతున్నాను చూడండి. ఈ విధంగా నలిపిన కొద్దిసేపు పసరంతా కానీ పచ్చగా ఉన్న ఆరే కొద్ది బ్లాక్గా అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనము ఆకులన్నింటినీ కానీ నీళ్ళలో శుభ్రంగా కడిగేసి మిక్సీ పట్టుకుందామండి. మిక్సీ పట్టినామంటే మనకి తొందరగా ఆయిల్లో బాగా కలిసిపోతుంది. వడగట్టేటప్పుడు కానీ చాలా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా ఆకులన్నీ కడిగేసి మిక్సీ పట్టుకున్నాం చూడండి. ఈ విధంగా అన్నింటినీ మిక్సీ పట్టేసుకున్నాము. ఈసారి వచ్చేసి ఆయిల్ ప్రిపేర్ చేయడం కోసం ఇనప పెనం అయితే తీసుకున్నానండి. ఇనప దాంట్లో ఆయిల్ ప్రిపేర్ చేయడం వల్ల మంచిగా యూజ్ అవుతుందని చెప్పారు. దానికోసం అనేసి ఇనప పెనం అయితే తీసుకున్నాను. ఇదే అనమాట ఆ పెనము. ఇక్కడ వచ్చేసి బయట వచ్చేసి పొయ్యి పెడుతున్నాము. ఈ పొయ్యి మీద చేద్దామనేసి గ్యాస్ మీద చేయలేదండి. గ్యాస్ మీద చేయడం వల్ల ఎక్కువ గ్యాస్ అయిపోతుంది. ఎందుకంటే మనం తొందరగా ఆయిల్ని అయితే ప్రిపేర్ చేయలేమండి. చిన్న మంట మీద అన్ని ఆకులు వేసుకొని చిన్న మంట మీద అయితే ఆయిల్ని అయితే ప్రిపేర్ చేయాలి కదా. ఇంకా మా అక్క వచ్చేసి పెనం పెట్టేసి కింద మంట పెట్టింది. ఇంకా దానిపైన ఉన్న పేపర్ అంతా తీసింది. అంత ఇంకా మంట ఎక్కువ అయిపోవడం వల్ల పెనం అయితే మాడిపోయిందండి. ఇంకా మా అక్క వచ్చేసి తొందరగా ఆయిల్ పోసింది. ఆయిల్ పోసేదంతా మీరు వీడియో తీయండి, నేను లోపల పోయేసి పేస్ట్లన్నీ ఎత్తుకొస్తానని చెప్పి మా అక్కకు ఫోన్ ఇచ్చేసిపోయాను. మా అక్క ఏం చేసిందంటే దాన్ని ఆన్ చేయకుండా అలాగే పెట్టేసింది. ఆయిల్ పోసింది, పేస్ట్లు అంతా వేసింది, కానీ అన్నీ కానీ తీయకుండా మిస్ అయిపోయాయి అనమాట. తర్వాత వచ్చేసి రోజా పువ్వులు, మెంతులు, నల్ల జీలకర్ర వేయడం మాత్రం తీసాను అనమాట. ఇంకా అన్ని ఆకులు వేయడం మిస్ అయిపోయాయి. ఇంకా అన్ని పేస్ట్లు వేసిన తర్వాత దగ్గరుండి చిన్న మంట మీద ఈ విధంగా మొత్తం ఆయిల్ అంతా కానీ బాగా మరిగించుకోవాలండి. చాలా టైం పడుతుంది. కొంతమంది అంటారు ఫాస్ట్గా మనం చాలా లేట్గా చేయకూడదు, ఫాస్ట్గా చేసుకోవాలని. చిన్న మంట మీదే టైం ఎక్కువైనా సరే నిదానంగా చేసుకున్నామంటే మంచిగా ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అన్ని పేస్ట్లు వేసిన తర్వాత నిదానంగా కలబెట్టాలన్నమాట. లేదంటే ఆయిల్ అనేది మనం పెనం పెట్టాం కదండి, ఆయిల్ అనేది బయట వచ్చేస్తుంది. నిదానంగా దగ్గరుండి ఈ విధంగా కలబెట్టాలి. ఇలా మధ్యలో కలబెట్టకపోతే కింద ఉన్నవి బాగా ఫ్రై అయిపోతాయి, పైన అలాగే పచ్చిగా ఉండిపోతాయి అనమాట. మధ్యలో ఇలా కలబెట్టామంటే కింద పైకి పై కిందకి అవుతూ ఉంటుంది, తొందరగా ఫ్రై అయిపోతాయి అనమాట. మంట కానీ మరీ ఎక్కువగా పెట్టుకోకూడదండి. తక్కువ మంట మీదనే ఈ ఆయిల్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా మనం ఆకు నలిపినామంటే బాగా ఫ్రై అయిపోయినట్టు తెలుస్తుంది అనమాట. ఇలా అయిపోయిందంటే మనం పొయ్యి మీద నుంచి దించి పక్కన పెట్టుకునేయాలి. దించి పక్కన పెట్టినా కానీ చల్లారిపోయిందంటే వెంటనే మనం ఆయిల్ని అయితే వడగట్టడానికి వెళ్ళేదండి. ఒక 2 రోజులు అలాగే స్టాక్ పెట్టేసామనుకో మంచిగా ఆయిల్లో ఆకులన్నీ కానీ ఇదవుతుంది. ఫైనల్గా అయితే ఆయిల్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా మంట మీద నుంచి దించేసాం అనమాట. ఎందుకంటే పొయ్యి మీదే ఉందనుకో ఎక్కువగా మాడిపోతుంది. అందుకోసం అనేసి దాన్ని దించి పక్క పెట్టేసాము. దించి పెట్టిన తర్వాత చల్లారబెట్టేసి వడగట్టకూడదండి. ఒక 2 రోజులు అలాగే పెట్టేయాలన్నమాట. అలాగే పెట్టేసిన తర్వాత వడగట్టినామంటే మనకు ఆయిల్ అనేది మంచిగా ఉంటుంది. ఇంకా నేను ఊర్లో ఆయిల్ని అయితే ప్రిపేర్ చేసి అక్కడే పెట్టే వచ్చేసానండి. ఇంకంత వేడిగా ఉంది, దాన్ని తీసుకురాలేకపోయాను అనమాట. ఇంకా ఈ ఆయిల్ని వచ్చేసి 2 రోజుల తర్వాత వడగట్టి ఇంటికైతే తీసుకొచ్చామండి. చూడండి ఇదే అనమాట ఈ ఆయిల్. ఈ ఆయిల్ వచ్చేసి ప్రిపేర్ చేసిన తర్వాత నాకైతే ఎక్కువ ఆర్డర్లు అయితే వచ్చాయండి. వాటి కోసం బాటిల్ అంతా కానీ అయిపోయాయని చెప్పేసి బాటిల్ అన్ని కానీ తెప్పించుకున్నాను. 3 రకాల బాటిల్ అయితే తెప్పించుకున్నాను. ఫస్ట్ వచ్చేసి 200 ml బాటిల్ అయితే తెప్పించుకున్నాండి. చాలా మంది వచ్చేసి హాఫ్ లీటర్ తీసుకుంటాము అంటున్నారు అని చెప్పేసి మళ్ళీ హాఫ్ లీటర్ బాటిల్ 300 ml బాటిల్ తెప్పించాను అనమాట. ఇప్పుడు వచ్చేసి 200 ml 500 ml 300 ml బాటిల్లోకి పోసి ప్యాక్ చేస్తాను. చాలా మంది వచ్చేసి వాట్సాప్ లో మెసేజ్ పెడుతుంటారండి, ఈ ఆయిల్ ని ఎవరెవరు పెట్టుకోవచ్చు, చిన్నపిల్లలు కన్నా పెట్టుకోవచ్చా, మగవాళ్ళు పెట్టుకోవచ్చా, ఆడవాళ్ళు మాత్రమేనా అని. చిన్నపిల్లలు కూడా పెట్టుకోవచ్చండి. 4-3 years ఉన్న వాళ్ళు కూడా ఈ ఆయిల్ అయితే పెట్టుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. మగవాళ్ళు కానీ పెట్టుకోవచ్చు. ఈ ఆయిల్ ని ఎంత పెట్టుకోవాలి అంటే అది చెప్పలేమన్నమాట. ఎందుకంటే మీ జుట్టు కొంతమందికి ఎక్కువ ఉంటుంది, కొంతమందికి తక్కువ ఉంటుంది. నేను ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పెట్టుకోండి అంటే ఎక్కువ జుట్టు ఉండే వాళ్ళకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే సరిపోదు కదండి. జుట్టును బట్టి ఆయిల్ అనేది పెట్టుకోవాలి.
ఇంకోసారి ఆయిల్ ప్రిపేర్ చేసేటప్పుడు ఈ ఆయిల్‌లో వచ్చేసి ఆముదం నూనె కలుపుదాం అనుకుంటున్నానండి. ఎందుకంటే నేను ఇంతకు ముందు వీడియోలంతా కొబ్బరి నూనె, ఆముదం కలిపి పెట్టుకోండి అని చెప్పాను కదండీ! అలా కాకుండా ఈ ఆయిల్‌లోనే ఆముదం కలిపామంటే మళ్ళా సెపరేట్‌గా కలిపి పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. అందుకోసం అనేసి నెక్స్ట్ సారి ఆయిల్ ప్రిపేర్ చేసేటప్పుడు ఆముదం నూనె గాని కలుపుదాం అనుకుంటున్నాను. ఈ విధంగా ఎన్ని ఆర్డర్‌లు వచ్చినాయో వాటిని బట్టి ఆయిల్ అంతా గాని ఈ విధంగా బాటిల్‌లో పోసుకునేసి ప్యాక్ చేసుకుంటాను. మరుసటి రోజు అయితే కొరియర్ చేస్తానండి. ఈ బిల్లులు గానీ 4 డేస్ కొరియర్ చేసిన బిల్లులే ఇక్కడ పెట్టుకుంటాననమాట. ఎందుకంటే వాళ్ళకి ఒకవేళ చేరకపోతే మళ్ళీ నేను ఆ బిల్లు తీసుకెళ్ళి కొరియర్ ఆఫీస్‌లో అయితే అడుగుతాను. నాకొచ్చేసి వాట్సాప్‌లో మెసేజ్ పెట్టిన అడ్రస్‌లన్నీ గానీ ఈ బుక్‌లో రాసుకుంటానండి. ఈ బుక్‌లో రాసుకొని ఆయిల్‌ని ప్యాక్ చేసిన తర్వాత పైన వచ్చేసి పేపర్ పైన రాసుకొని అంటిస్తాను. ఈ విధంగా అట్ట బాక్స్‌ని ఆయిల్ బాక్స్‌కి ఎంత కావాలో అంత సైజు కట్ చేసుకొని ప్యాక్ చేసుకుంటాననమాట. ఫస్ట్‌లో అయితే నాకు ఈ బాక్స్‌ని గానీ కట్ చేయడం చాలా కష్టం అనిపించేది. ఇప్పుడు చాలా ఈజీ అయిపోయిందనమాట. చకచకాని కట్ చేసి ప్యాక్ చేసేస్తాననమాట. ఈ ఆయిల్ గానీ చాలా మంది ఎవరెవరు పెట్టుకోవాలి, ఎంతెంత పెట్టుకోవాలి, ఎప్పుడు స్నానం చేసుకోవాలి అనే క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. ఆయిల్ గానీ మనము నైట్‌లో పెట్టుకొని ఉదయం స్నానం చేసుకోవచ్చు. లేదా ఒక రోజంతా అలాగే పెట్టుకొని మరుసటి రోజు చేసుకోవచ్చు. లేదా 2 రోజులు పెట్టుకొని 2 రోజుల తర్వాత గానీ స్నానం చేసుకోవచ్చు. చిన్న పిల్లలు గానీ పెట్టుకోవచ్చండి. 5 ఇయర్స్, 4 ఇయర్స్ నుంచి గానీ అంత పిల్లలకు గానీ ఈ ఆయిల్‌ని పెట్టొచ్చు. ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆయిల్ వచ్చేసి ఈ విధంగా ప్యాక్ చేసి నేను కొరియర్ చేసిన తర్వాత మీకు ఒక 3, 4 డేస్‌లో అయితే వస్తుందండి. 3, 4 డేస్‌లో ఒకరోజు అటు ఇటు అయినా సరే మీకు పార్సల్ అనేది అక్కడికి వస్తుందనమాట. ఒకవేళ మీకు పార్సల్ 3, 4 డేస్‌లో రాలేదంటే నాకు మళ్ళా మెసేజ్ పెట్టారంటే నేను కొరియర్ చేసినప్పుడు బిల్ ఇచ్చింటారండి. ఆ బిల్ తీసుకెళ్ళి అక్కడ అడిగాను. ఆ పార్సల్ వచ్చేసి ఎక్కడి వరకు వచ్చిందనేది వాళ్ళైతే చెప్తారనమాట. నేను మళ్ళా మీకు మెసేజ్ అయితే పెడతానండి ఎప్పుడు వస్తుందనేసి. ఆయిల్ పోసిన ఈ డబ్బాలన్నింటినీ గానీ మరుసటి రోజు కొరియర్ చేయడం కోసం ఈ విధంగా ప్యాక్ చేసుకుంటాను. ఈ విధంగా ప్యాక్ చేసుకున్న తర్వాత మరుసటి రోజు ఉదయం వచ్చేసి 10:30కి అట్లా వెళ్తాను కొరియర్ ఆఫీస్‌కి. లేదంటే మధ్యాహ్నము 3 కట్ల లేదా 2:30కి అట్లా వెళ్ళి కొరియర్ అయితే చేస్తాననమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా ఈ ఆయిల్ కావాలనుకుంటే వాట్సాప్ నెంబరు కామెంట్ బాక్స్‌లో ఇస్తానండి. ఆ నెంబర్‌ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.